Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సంచలన నిర్ణయం. ఇక అసెంబ్లీలో రచ్చ. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను తీసుకొని ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. లండన్ పర్యటన ముగించుకుని జగన్ బెంగళూరు చేరుకున్నారు. ఈ నెల 4న తాడేపల్లికి రానున్నారు. అదే రోజు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడమా వద్దా అని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ విషయంలో వైసీపీ అనుకూల మీడియా సైతం ఆయన సమావేశాలకు హాజరు కావాలని కోరుతోంది. కూటమి వైఫల్యాలపై ఎండగడితే ప్రజలు కూడా గుర్తిస్తారని అభిప్రాయపడుతోంది. అయితే జగన్ హాజరవుతారా లేదా అన్నది చూడాలి. ఈ ఎన్నికలలో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక తాను అసెంబ్లీకి హాజరు కానని జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తరువాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కానీ హాజరు కాలేదు. అయితే వరుసగా 3 సార్లు అసెంబ్లీకి గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్గా మారనున్నాయి. జాతీయ స్థాయిలో సైతం ప్రాధాన్యత అంశంగా మారనున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాలలో ఆ పార్టీ సభ్యులు దూకుడు మీద ఉండేవారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విషయంలో అనుచిత కామెంట్స్ చేసేవారు. అప్పట్లో వైసీపీ బాధితులుగా ఉన్న చంద్రబాబు సీఎంగాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగాను, అయ్యన్న పాత్రుడు స్పీకర్గాను, రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్గాను ఉన్నారు. దీంతో వారిని తట్టుకోవడం జగన్కు చాలా కష్టం. ఆపై కీలకమైన మంత్రులు కూడా ఉన్నారు. చాలామంది సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరందరినీ తన 10 మంది టీంతో ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యే ఛాన్స్ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ హాజరైనా 1-2 గంటల సెషన్స్కు మాత్రమే పరిమితమవుతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. 8 నెలలు అవుతున్నా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేవారమని సైతం గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్పై సైతం ఆందోళనలకు సిద్ధపడ్డారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇవన్నీ కాకుండా శాసనసభకు వెళ్లి కూటమి వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటారా లేకుంటే అసెంబ్లీకి వెళ్లి తన సత్తా చూపిస్తారా అన్నది తెలియాలి.